చదువుకుందాం అందరము. నేను 1, 2, 3 అంటాను, అందరూ చదువుతాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు మనము చూసుకుందాము. ఓకేనా? అందరు తీసారండి? ఓకే, హల్లెలూయా. నేను 1, 2, 3 అంటాను, అందరూ చదువుతాం. 1, 2, 3 గో. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడెను. ఏవనగా నా నామమున దెయ్యములను వెలుగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పెను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేసుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆశీర్వదించెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహాయకుడై ఉండి వెంట వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచబడెను. ఆమేన్, హల్లెలూయా. ఓకే, సరే, ఏది పనులు చేస్తున్నారు అన్ని పక్కన పెట్టేసేయండి. ఓకేనా? సో దత్తు నాకు కనపడాలి. తర్వాత వాక్యం రాసుకుందాము. ఓకేనా? సో నేను వాక్యం చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమి చూడక్కర్లేదు, నన్ను మాత్రం చూస్తే చాలు, తర్వాత రాసుకోవచ్చు. ఓకేనా? సో మన మంచి యోన్ రైటర్ ఉన్నాడు. ఓకేనా? దట్స్ గుడ్. నేను చదువుతాను, మీరు వింటారా? మనం బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఎలా చదవాలంటే మెల్లగా స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో చదవాలి. వాక్యం చదవండి అంటే వెంటనే పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై అట్లా ఫాస్ట్ చదవకండి, దానివల్ల అంతలా ప్రయోజనం ఉండదు. ఓకేనా? దట్స్ గుడ్. సరే, నేను చదువుతాను, విందాము. ఓకేనా? ఇప్పుడు నాతో కలిసి మీరు చదవండి, మెల్లగా స్పష్టంగా ప్రతి ఒక్క మాట మీరు అర్థం చేసుకుని చదవండి. ఓకేనా? మెల్లగా చదువుతామా? ఓకే, లెట్స్ గో. వీఆర్ రీడింగ్ మార్క్ 16:14 వర్స్. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై. ఓకే, సో ఎవరి గురించి ఈ వాక్యము రాయబడింది? ఎవరెవరితో మాట్లాడుతున్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 11 మంది శిష్యులతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఎన్నుకున్న ఎంతమందిని? 12 మందిని అపోస్తులుగా ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మాత్రమే ఉన్నారు. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతున్న సందర్భము? యేసు ప్రభు వారు పునరుద్ధానమైన తర్వాత జరుగుతున్న సందర్భం. ఓకే, సో మనందరూ తెలిసిన విషయమే. ఇస్కరియోతు ధనాపేక్షను బట్టి ఏం చేశాడు? యేసు ప్రభు వారిని విడిచిపెట్టాడు. ఓకేనా? సో అందుకే మనకు క్రైస్తవ జీవితంలో మనం డబ్బుల కోసం పనిచేయం, కానీ డబ్బులు మన కోసం పనిచేసేటట్టుగా మనం ముందుకు రావాలి. హలో, అర్థమైందా? డోంట్ వర్క్ ఫర్ ద మనీ, లెట్ ద మనీ వర్క్ ఫర్ యూ. ఓకేనా? ఓకే, దట్స్ గుడ్. కంటిన్యూ చేద్దాం. సరే, ఇది ఎప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షం అయ్యారన్నమాట. ఎప్పుడు? వాళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు. హల్లెలూయా. తను లేచిన తర్వాత తాను చూచిన వారి మాట నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు పరిచయం చేసిన ప్రతిసారి అని చెప్పిన విషయం ఏంటంటే, నేను మీ అందరి యొక్క పాపముల నిమిత్తము నేను చనిపోతాను, చనిపోయి తిరిగి లేపబడతాను అని వాళ్ళకి పదే చెప్పుకుంటూ వచ్చారు. యేసు ప్రభు వారు చెప్పుకుంటూ వస్తాను ఏం చేశాడు? నిజంగానే చనిపోయి తిరిగి లేపబడిన విషయం అందరూ తెలిసింది. కానీ శిష్యుల్లో కొంతమంది ఆ మాట నమ్మలేకపోయారంట. అది ఎంత బాధాకరమో కదా. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుని వెంబడిస్తూ కూడా వారు నమ్మలేకపోయారు అన్న ఇలా పునరుద్ధానం అవుతాడు అనేసి.
దానికి కారణం ఏంటంటే కొంచెం ఆత్మీయంగా ఆలోచిస్తే అప్పటికి వారు తిరిగి జన్మించలేదు, అప్పటికి పరిశుద్ధాత్ముడు వారి లోపలికి రాలేదు కనుక వాళ్ళన్నీ చాలా తట్టుకోలేకపోయారు అన్నమాట. ఓకే, లెట్స్ కంటిన్యూ. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనకి ప్రభువారు చేసిన కార్యములన్నీ నిజమైనవి అని ఆయన మనకి ఒక ప్రూఫ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు నేను యేసు ప్రభువారు చనిపోయినప్పుడు ఉన్నామా? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అయినా సరే మనం ఎలా చెప్పగలుగుతున్నాము? ఏదో మనం చూసినట్లుగా. ఎవరిని బట్టి అంటే పరిశుద్ధాత్మను బట్టి. వాక్యం అంటుంది పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మరి శక్తి నొంది సాక్షులుగా తయారవుతాం. అప్పుడు లేము, కానీ అప్పుడు జరిగిన విషయము చాలా ఖచ్చితమని మన హృదయమునకు మన మనసుకు తెలుసండి. ఓకేనా? ఎలా తెలుసండి? వి జస్ట్ నో అంతే. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నేను ఎన్నో వచనం చదువుతాను? 15వ వచనము. ఇదే నా మెయిన్ టెక్స్ట్. ఓకేనా? మరియు ఆయన వారు గద్దించి పని చెప్పకుండా ఉండలేదండి. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేద్దాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఓకే, సువార్తను ప్రకటించని చెప్పండి. మన సువార్త ప్రకటిస్తాము, సువార్త బోధిస్తాం. ఓకేనా? మీరు ఫౌండేషన్ స్కూల్ కూడా వెళ్ళినట్లయితే అసలు సువార్త అంటే ఏంటిది అనే విషయాలు మనకి దైవజనులు పాస్టర్ క్రిస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు కదా. సో వాట్ ఈస్ ద గాస్పెల్? సువార్త అనగా పాలు అనగా మిల్క్ అని చెప్తారా? మిల్క్ అంటే పాలు అని చెప్తారా? సార్, సువార్త ఎవరెవరి గురించి? సువార్త ఎవరెవరి గురించి? వాట్ ఈస్ గాస్పెల్? గాస్పెల్ ఏంటంటే యోహాను 3:16. ఎప్పుడు మర్చిపోకండి. దేవుడు మనం ఎంతగానో ప్రేమించి తన కుమారుడైన యేసు ప్రభువారిని మనకు బహుమానంగా ఇచ్చారు. ఆయన నమ్ముకుంటే నిత్యం పొందుకుంటాం. అది గాస్పెల్, అది సువార్త. సరే, సువార్త ఎవరెవరి గురించి? గాస్పెల్ ఈజ్ అబౌట్ జీసస్ అండ్ ద పీపుల్. సువార్త ఎవరెవరి గురించి అంటే యేసు ప్రభువారి గురించి, మన గురించి. ఓకేనా? ఆ మూవీలో యేసు ప్రభువారు ఉండాలి, ఆ మూవీలో మనం ఉండాలి. అప్పుడు ఆ మూవీ అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకేనా? కేవలం యేసు ప్రభు గురించి ఉండి మన గురించి లేకపోయినా మనతో పట్టించుకోం. ఓకేనా? కొన్ని మన గురించి ఉండి ఆయన గురించి లేకపోతే కూడా మనకు అర్థం కాదు. అందుకే సువార్త ఎవరెవరి గురించి అంటే యేసు ప్రభు వారి గురించి, మన గురించి. సరే, ఇక్కడ ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న విషయం ఏంటంటే మీరు సర్వలోకమునికి వెళ్ళి ఏం చేయాలంట? సువార్తను ప్రకటించండి. ఓకే, ఏమన్నారు? సువార్తను ప్రకటించమన్నారు. ఎక్కడికి వెళ్ళమన్నారు? మరి సర్వలోకం అంటే ఏంటిది? ఇప్పుడు సర్వలోకం అంటే ఏంటంటే దాన్ని స్పెసిఫిక్గా మనం ఆలోచించాలంటే నీకున్న పరిచయాలు, లేకపోతే నువ్వు ఎక్కడైతే చదువుకుంటున్నావో, ఎక్కడైతే ఉంటున్నావో, ఎక్కడైతే పని చేస్తున్నావో, అంటే నీకు ఎవరైతే తెలుసో మొదటిగా వారికి నువ్వు సువార్త ప్రకటించడం నువ్వు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు అంటారు పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను, యూదాయలోను, సమరయలోను, దేశములంతటి వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు. అంటే మొదటిగా సువార్త ఎక్కడ ఆరంభం అవ్వాలంటే మన కుటుంబంలో ఆరంభం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. సో నువ్వు రక్షింపబడిన తర్వాత మొదటిగా నువ్వు చేసే పని ఏంటంటే నీ కుటుంబస్తులు అందరూ రక్షణలోకి వచ్చారు లేదా నువ్వు చూడాలి. లేకపోతే వారి కోసం ప్రార్థన చేస్తూ వారి సువార్త ప్రకటించాలి. నీ కుటుంబం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీ ఇరుగు పొరుగు వారు. సో అట్లా మనం ఏం చేయాలంటే ఎక్కడికో వెళ్ళి మనము స్టార్ట్ చేయడం కన్నా ముందు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి మన సువార్త ప్రకటించడం మనం మొదలు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. అది మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తలుల కార్యంలో చూస్తాం. యేసు ప్రభువారు శిష్యులు అంటాడు వెళ్ళి సువార్త ప్రకటించండి అంటాడు. కానీ అపోస్తలుల కార్యంలో ఏముంటుందంటే మీరు సువార్త ప్రకటించకంటే ముందు మీరు కాసేపు యెరూషలేములో మీరు వెయిట్ చేయండి. తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు, అప్పుడు మీరు సాక్షులుగా వెళ్ళండి అంటారు. సో బిఫోర్ యూ కుడ్ గో అవుట్ సైడ్ మేక్ షూర్ దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్.
హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నాం. కానీ అక్కడ బయటికి వెళ్ళి ధైర్యంగా మన సువార్త ప్రకటించాలి అంటే మనం ఆత్మపూర్ణులై మనం ఉండాలి. హల్లెలూయా. సో ఆత్మపూర్ణులై ఉండాలంటే మొదటి మనం ఆత్మను పొందుకోవాలి. ఎలా పొందుకుంటాము చెప్పండి? విశ్వాసం ద్వారా అనేసి. యేసు ప్రభు వారిని మీకు సొంత రక్షగా ప్రభువుగా ఎలా అంగీకరించారు? విశ్వాసం ద్వారా. పరిశుద్ధాత్మ ఎలా పొందుకోగలుగుతారు? విశ్వాసం ద్వారా. ఓకేనా? పెద్ద కాంప్లికేట్ ఏం లేదు ఈ విషయంలో, చాలా సింపుల్. చెప్పండి, దేవుని విషయాలన్నీ చాలా సింపుల్ అని చెప్పండి. హల్లెలూయా. పిల్లలకి ఇచ్చినా కానీ పిల్లలందరూ అర్థమవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్ మీ కంటిన్యూ. సో సువార్తను ప్రకటించమని చెప్పారు. ఓకే, ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, అక్కడ మన సువార్త ఎలా ప్రకటిస్తావు? హలో, ఎలా ప్రకటిస్తావు? ఎస్, దట్స్ గుడ్. నోరు తెరిచి చెప్పాలి యేసు ప్రభు గురించి, అప్పుడే వాళ్ళు నమ్మగలరు. ఇది ఎక్కడో మీరే చెప్పండి. అసలు వీళ్ళందరూ ఎలా నమ్ముతారు? అసలు నా గురించి వినకపోతే వీళ్ళు ఎలా నమ్ముతారు? వాళ్ళు పంపేవారు లేకపోతే. ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరికైనా చెప్తేనే వారు వినడానికి నమ్మడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపటి రోజు ఇక్కడ సర్వీస్ జరుగుతుంది అని మీరు ఎవరు చెప్పలేదు అనుకోండి, వారికి ఎలా తెలుస్తుంది? సో మనం ఏం చేయాలి? చెప్పాలి. ఇలా పలానా చోట హబీస్పేట్ ప్రేమ్నగర్లో రేపు మార్నింగ్ 11 o'clock సర్వీస్ ఉంటుంది, మీరు రండి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? వింటారు, నమ్ముతారు, వస్తారు. ప్రైజ్ ది లార్డ్. లాజరస్ వింటున్నావా? విను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం ప్రకటించమన్నారు? సువార్త అని చెప్పండి. సువార్త, శుభవార్త, ఈ రెండు ఒకటే. ఓకేనా? మన మిత్రులకి వెళ్ళి నువ్వు చేస్తున్న క్రియలు బట్టి నువ్వు పెద్ద పాపివి అనేవి మనం వారిని కన్విన్స్ చేయక్కర్లేదు. ఓకేనా? ఎందుకంటే ఆ వ్యక్తికి ఎప్పుడో తెలుసు నేను పాపి అనేసి. మనం చెప్పే శుభవార్త ఏంటో తెలుసా? అన్న, నువ్వంటే ప్రభు వారికి కోపం లేదు, నీకు పాపము నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డారు, ఆయన దృష్టిలో నువ్వు ఆయన స్నేహితుడు అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? గాడ్ ఈస్ నాట్ యాంగ్రీ అబౌట్ యూ, గాడ్ లవ్స్ యూ అని చెప్పాలి. ప్రభువారికి నువ్వు అంటే కోపం కాదు, నీ యొక్క పాపము నిమిత్తమే తను లైఫ్ ఇచ్చేసాడు, ఆయన నమ్ముకుంటే దేవుడితో జీవం పొందుకుంటావు అని చెప్పాలి. అదే శుభవార్త అంటే, అదే శుభవార్త అంటే. కానీ అలా కాకుండా వెళ్ళి మీ దేవుళ్ళు తెలుసా, మా దేవుళ్ళు తెలుసా అని పోటీ పడ్డారు అనుకోండి, ఒక ఆర్గ్యుమెంటే క్రియేట్ అవుతుంది తప్ప సొల్యూషన్ రాదు. ఓకేనా? అర్థమవుతుందా? నువ్వు నీ దేవుడు నిజమైన దేవుడని నువ్వు ప్రూవ్ చేయ చాలు. ఎందుకంటే ఏదైనా ఒకటే ఉంటుంది నిజం. సో డోంట్ ట్రై టు ప్రూవ్ దట్ గాడ్స్ ఆర్ ఫాల్స్. ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీకు నాకున్న బాధ్యత ఏంటంటే నువ్వు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువారు సజీవమైన వాడు, ఆయన సాక్రిఫైస్ అనేది చాలా రియల్ అని ప్రూవ్ చేసుకుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. Am I talking to the believers? So never criticize other religions, other people and their gods. ఎవరిని కూడా ఎప్పుడు కూడా మీరు కించపరచొద్దు, వారి దేవుని గురించి మీరు మాట్లాడకండి. ఓకేనా? అది నీ పని, నా పని కాదు. ప్రైజ్ ది లార్డ్. సరే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి. చెప్పండి, సర్వలోకమునకు వెళ్ళి అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఇతరులని చర్చ్కి ఇన్వైట్ చేయకంటే ముందు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పని పెట్టుకుని సువార్త ప్రకటించి వెళ్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. అలానే కాకుండా నువ్వు స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, ఆ ప్రయాణం అంతటిలో నువ్వేం చేస్తావు అంటే ముస్లిం ముచ్చటండి పక్కన పెట్టి యేసు ప్రభువుని చెప్తావు. హల్లెలూయా. నేను అంటేనండి, ఇక మనుషుల గురించి మాట్లాడుకోవడంలో అంత ప్రయోజనకరం ఏమి ఉండదు, కానీ మనుషులను సృష్టించిన ప్రభు గురించి మాట్లాడడం వల్ల మనకి చాలా చాలా ప్రయోజనం ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. మీకు విషయం తెలుసా? మీరు ప్రతిసారి యేసు ప్రభు గురించి ఆలోచిస్తున్న ప్రతిసారి దేవతలన్నీ మీ గురించి రాస్తాయనేసి. ప్రైజ్ ది లార్డ్. ఎలా అయితే మనం వాకింగ్ చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటామో, అదేవిధంగా మన యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న ప్రతిసారి, ఆయన గురించి ఆలోచిస్తున్న ప్రతిసారి ఏం చేసి అన్ని కూర్చొని ఏం చేసేస్తా రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటాయి.
ప్రైజ్ లార్డ్. సో నా ప్రవచిస్తున్నాను నీ గురించి నా గురించి అత్యధికంగా పుస్తకాలన్నీ పరలోకంలో రాయబడను గాక. ప్రైజ్ లార్డ్. అంటే ఒక మాట చెప్తాను, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ప్రభువారు మీద పడి కూర్చొని అన్నీ చూపిస్తుంటాం అంటారు ఆయన. అప్పుడైతే మన స్కూల్కి వెళ్తున్నప్పుడు కాలేజ్కి వెళ్తున్నప్పుడు నా గురించి మాట్లాడారు కదా, నేను నోట్ చేసుకున్నాను అంటే ఎలా ఉంటుంది? ప్రైజ్ ద లార్డ్. హీస్ సో లవింగ్, హీస్ సో కేరింగ్. ఓకేనా? సో ఆల్వేస్ స్టిక్ విత్ హిమ్. సో ఆయనతో పాటు ఉండండి మీరు. ఓకే. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి, సో మీరు ఎక్కడికి వెళ్ళాలి? ప్రైజ్ ద లార్డ్. సో నేను కూడా ఈ కోవిడ్ టైంలో మనకి మొత్తం రెస్ట్రిక్షన్స్ ఉండే, లాక్డౌన్స్ ఉండే, లాకప్స్ ఉండే, ఎవరిని బయటికి పంపించకపోతుండే. సో నేనేం చేస్తుండే అంటే, మమ్మీ ఎల్వి ప్రసాద్లో పనిచేస్తుండే కాబట్టి మమ్మీ డ్రాప్ చేయడానికి బండి మీద వెళ్తుండే. ఓకేనా? వస్తూ ఏం చేసేవాడిని తెలుసా? ఎవరైనా ఖాళీ కనపడరు అనుకోండి, అన్న మీకు లిఫ్ట్ కావాలని ఏం చేస్తుండే, లిఫ్ట్ ఇచ్చి దింపేటప్పుడు కల్లా వాళ్ళకి సువాదన చెప్తుండే. ఓకేనా? సరే, నేను ఏం చెప్తాను ఫ్రెండ్స్ ఈ విషయంలో, బీ ఇంటెన్షనల్ ఇన్ ప్రీచింగ్ ద గాస్పల్. అంటే నువ్వు ఎలా ఉండాలంటే ఉద్దేశపూర్వకంగా ఇతరులకు సువార్త ప్రకటించాలి అని నువ్వు ప్రీ ప్లాన్ చేసుకోవాలి. హల్లెలూయా. ఇంటిగా ప్రార్థన చేసుకుంటూ వెళ్తావు, దానిలో ప్రార్థన వెళ్తావు అంటావు, ఎక్కడైనా అవకాశం దొరుకుతుందా అని నువ్వు కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా. సో దట్స్ గుడ్. సో కంటిన్యూ చేద్దాం. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ సువార్త కేవలము మనుషులకి మాత్రం లిమిట్ చేయకండి. ఓకే? నువ్వు కావాలంటే నీ యొక్క బ్యాంక్ అకౌంట్తో కూడా నువ్వు మాట్లాడొస్తారు. యూ కుడ్ జస్ట్ లుక్ ఎట్ యువర్ బ్యాంక్ అకౌంట్, యూ సే బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. వాటికి అర్థమవుతుందా? అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ద ఇయర్స్ టు హియర్ ద గాస్పల్. శుభవార్త వినడానికి అవి అర్హత పొందినవి. ప్రైజ్ ది లార్డ్. సర్వ సృష్టికి అని చెప్పండి. అక్కడ కేవలం మనుషులు కానీ రాయపడలేదు తెలుసా? అంటే ఏదో పని చేస్తలేదు, వెళ్ళి దాంతో మాట్లాడితే పని చేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్ మీ కంటిన్యూ. 16వ వచనం. నమ్మి బాప్టిజము పొందిన వాడు ఏమవుతాడంట? రక్షింపబడను. ఓకే, అంటే నమ్మి ఏం తీసుకోవాలి? హలో, మరి ఈ బాప్టిజం అంటే ఏ బాప్టిజం గురించి మాట్లాడుతున్నారు? హలో, ఇక్కడ బాప్టిజము ఎవరి బాప్టిజం అంటే ఇట్ ఈస్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చే బాప్టిజము. ఎవరిలోకి మనం బాప్టిజం ఇస్తాడు? యేసు ప్రభులోకి మనం బాప్టిజం ఇస్తాడు. అంటే ఎప్పుడైతే యేసయ్యా నా జీవితానికి నీవే ప్రభువు అని నమ్మి ఎప్పుడైతే పలుకుతామో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో మనం తీసుకుని యేసు ప్రభులోకి నడిపిస్తాడు. అదే బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓకేనా? రెండో బాప్టిజం ఉంటుంది, అదేంటిది? బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫైర్. అది ఎవరు ఇస్తారు? యేసు ప్రభు వారు నమ్ముకున్న బిడ్డలు. వాళ్ళు ఏం చేస్తారు? నీ మీద చేతులు ఉంచినప్పుడు, లేకపోతే నీ కోసం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నీళ్ళు రావడము మరియు భాషలో మాట్లాడడం జరుగుతుంది. ఇదేంటిది? బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫైర్. మూడవ బాప్టిజం ఏంటిది? ఇట్స్ ఏ వాటర్ బాప్టిజం. వాటర్ బాప్టిజం ఎందుకు తీసుకుంటాము? రక్షింపడానికి మనం తీసుకోము. ఓకేనా? క్లారిటీగా మీరు మెయింటైన్ చేయండి. జస్ట్ ఇమాజిన్, నువ్వు వేసుకుని అంగీకరించలేదు, వెళ్ళి నేను నీటిలో ముంచేస్తున్నప్పుడు ఏమవుతావు? తడిసిపోయిన వినోదవు, అంతే కదా? ఏమన్నా అర్థమవుతుందా? నువ్వు నీ హృదయంలో నమ్మకుండా జస్ట్ వెళ్ళి నీటిలో ములిగా అనుకో, స్నానం చేస్తున్నా కనపడతావు. కానీ నిజమైన మారు మనసు ఎక్కడ రావాలంటే మనకు హృదయంలో రావాలి. ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత మనం ఏం చేస్తాము? నీటి బాప్టిజం కూడా వెళ్తాం. అంటే పబ్లిక్గా డిక్లేర్ చేయడానికి. ఏమని? ఈ రోజు నుండి లోకానికి నాకు ఏ సంబంధం లేదు, నా జీవితానికి యేసు వారే ప్రభు అయి ఉన్నారు అని ప్రకటించడానికి నువ్వు నీటి బాప్టిజం తీసుకుంటావు. హల్లెలూయా. ఇది సలహా కాదు, ప్రభు వారు మనకి ఇచ్చిన ఆజ్ఞ. సో ఎవరైతే బాప్టిజం తీసుకోలేదో, సో గెట్ రెడీ. సో వీ విల్ బ్యాప్టైజ్ యూ విత్ ఇన్ దిస్ కపుల్ ఆఫ్ వీక్స్. హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారో బాప్టిజం తీసుకోవడానికి? హల్లెలూయా. ఇది ఎలా చెప్పాలి తెలుసా? యాక్చువల్గా నేను ఎంతమంది డివైన్ ప్రొటెక్షన్లో రావడానికి ఆశపడుతున్నారని చెప్పాలి. అందరూ ప్రొటెక్ట్ చేయడం వల్ల ఇష్టపడుతూ ఉంటారు కదా. సో గెట్ రెడీ, ఇట్ విల్ సీల్ యూ. ఓకేనా? ఓకే, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. సో ఎవరైతే గ్లోరీ
సో నమ్మని వాళ్ళకి ఏమవుతుందంట? శిక్ష విధింపబడును. సరే, మీరు అనుకోవచ్చు మనం యేసు ప్రభుని అంగీకరించకపోతే ప్రభు వారు మన నరకం తోహేస్తారు అనుకుంటాం. కానీ అది కాదు. మనం నమ్మకపోతే మనం ఏమన్నామంటే, నువ్వు నాకు వద్దు ప్రభు, నరకమే నాకు ఇంపార్టెంట్, నువ్వు నరకం వెళ్ళిపోతున్నావు. ఎవరు అర్థమవుతుందా? ఇట్స్ నాట్ దట్ గాడ్ ఈస్ పుషింగ్ యూ ఇంటు ద హెల్. ఇట్ ఈస్ యూ ఈస్ మేకింగ్ ద డిసిజన్ టు బీ ఇంటు ద హెల్ వితౌట్ క్రైస్ట్. నువ్వు అంటే నాకు వద్దు ప్రభు, నువ్వు నాకు నీ సాక్రిఫైస్ నాకేమవద్దు అని నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క నిర్ణయం తీసుకుని వద్దు అనుకుంటున్నావు. కానీ దేవుని స్తోత్రం, ఇక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభుతో పాటు ఉండడానికి మీరు ఇష్టపడ్డారు. హల్లెలూయా. సో అప్రిషియేట్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నమ్మని వానికి శిక్ష విధింపబడను. 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి యేసు ప్రభు వారిని? హల్లెలూయా. సరేనా? సో నీ వెనకాల జరిగే సైన్స్ అండ్ వండర్స్ కూడా చెప్తాను. హల్లెలూయా. సో ఇప్పుడు వరకు నువ్వు వినలేదేమో, నువ్వు ఈరోజు విను, దీన్ని గట్టిగా పట్టుకో, నీ వెనకాల ఈ పరిగెడతా ఉండే. హల్లెలూయా. దట్స్ గుడ్. ఓకే, మీరు ఎప్పుడైనా కుక్కలు తరిమారా? తరిమితే ఎప్పుడైనా ఎంతో పరిస్థితి వచ్చిందా? హలో, వచ్చింది కదా. సో అదేవిధంగా నువ్వు వేసుకొని నమ్ముకున్నప్పుడు నీ అందరూ కొన్ని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. అయ్యేటో చెప్తాను, గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా. 17వ వచనం, ఏమనగా అవి ఏంటంటే, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. హల్లెలూయా. మీరందరూ వేసుకుని నమ్ముకుంటున్నారా? సో మీలో నా సత్తా ఏంటంటే మీరందరూ కూడా దెయ్యాలను వెళ్ళగొట్టగలుగుతారు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తారా? గత ఆమేన్ చెప్తావా? సో నువ్వు దెయ్యాన్ని చూసి భయపడక్కర్లేదు, దెయ్యమే నేను చూసి భయపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చీకటి గురించి నువ్వు భయపడక్కర్లేదు, ఆ చీకటే నిన్ను గురించి భయపడుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా దెయ్యం కనపడదు అనుకోండి, వదులుకో అని చెప్పండి. ఏం చెప్తారు? అసలు పట్టించుకోండి అండి. అసలు వాడి గొల్లు మండిపోతూ ఉంటుంది. రేపే చర్చి వెళ్ళకుండా ఉందామంటే వదులుకో అని చెప్పాను. అదే నేను సరే మరి నేను నీతో పాటు వస్తానన్నా మనకు వాటితో ఫ్రెండ్షిప్ చేసినట్టే. హల్లెలూయా. ప్రభువారు నీకు ఇష్టం కానిది ఆయన ఎప్పుడు దూరం చేయడండి. హలో, గాడ్ విల్ నెవర్ ఫోర్స్ యూ టు సపరేట్ యూ ఫ్రమ్ ద థింగ్ విచ్ యూ లవ్. ఒకవేళ ప్రభువా నువ్వు కొన్ని విషయాలు కూడా వెళ్తూ, అడిక్షన్స్ అవ్వచ్చు, హ్యాబిట్స్ అవ్వచ్చు, నాకు వీటికి హెల్ప్ చేయ ప్రభు అంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. కానీ వద్దు ప్రభు, నేను దీంతో పాటు ఉంటాను ప్రభు అన్నావు అనుకో, ప్రభు ఏం చేయడండి అంటే ఆయన నేను ఫోర్స్ చేయడైనా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చర్చికి రాను కూర్చున్నాను ఇంట్లో, ఆయన వచ్చి నేను బలవంతంగా నాడు గెంటుతాడ, రిక్వెస్ట్ చేస్తాడు, రామ్మ చర్చికి రామను, చాలా బ్లెస్సింగ్స్ మిస్ అవుతావు అని చెప్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈజ్ వెరీ గుడ్ అండి. చెప్పండి, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, అండ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. సో మొదటి సూచక్రియ ఏంటంటే, మనము యేసు ప్రభు నామమున ఏం చేస్తాము? దయ్యమును వెళ్ళగొడతాము. హల్లెలూయా. ఎవరి నామమున? యేసు ప్రభు నామమున. ఇక 2 విషయాలు మీకు చెప్పాను ఇప్పటికే, అని చెప్పడానికి చెప్పాను. అని ఏంటంటే, యేసు ప్రభు వారు మనతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన ఆత్మలాగా మనలోకి రావడం జరిగిందండి. ఆయనే పరిశుద్ధాత్ముడు. రెండోది, ఆయన వెళ్తూ ఇంకోటి విడిచిపెట్టి వెళ్ళింది ఏంటంటే యేసు ప్రభు యొక్క నామము. హల్లెలూయా. వెళ్తూ విడిచిపెట్టిందేమో నామము, వెళ్ళి పంపించిందేమో పరిశుద్ధాత్ముడిని. ప్రైజ్ లార్డ్. ఆల్వేస్ టు రిమెంబర్. ఓకేనా? ఏం విడిచిపెట్టి వెళ్ళాడు? ఆయన నామమును విడిచిపెట్టి వెళ్ళాడు. వెళ్ళి పంపించింది ఎవరిని? తన ఆత్మను పంపించాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సే నామం అని చెప్పండి. ఓకే, దట్స్ గుడ్. సో నామం గురించి మనము మాట్లాడదాం. ఆయన నామమును ఏం చేస్తామంటే మనం అందరము దయ్యములను వెళ్ళగొడతాము. ఓకే, ఓకే, దట్స్ గుడ్. నెక్స్ట్, క్రొత్త భాషలు మాట్లాడుదురు. మనం ఏం చేస్తామంట అంటే ఏంటి? టంగ్స్. రాబా దిగి కేలే బోంద్ హోర్ అన్న డబ్బా. అంటే ఒక యేసు ప్రభువుని నమ్మే వ్యక్తి వెనకాల వెంబడించాల్సిన ఇవి. మొదటిగా దయ్యాలు వెళ్ళగొడతారు, రెండోది క్రొత్త భాషలో వాళ్ళు మాట్లాడతారు. దట్స్ గుడ్. మూడోది కంటిన్యూ చేద్దాం. పాములను ఎత్తి పట్టుకుందరు. ఏం చేస్తారంట అంటే ఇది లిటరల్గా తీసుకున్నా నువ్వు పాములను ఎత్తేస్తావు. కానీ కొంచెం ఆత్మీయంగా ఆలోచిస్తే ఏంటంటే, సాతానైనా సరే, రోగములైనా సరే, వీళ్ళ పేరు కూడా పైకి ఎత్తేయచ్చు. అంటే నీకు అంత పవర్ ఇచ్చారు నీకు.
ప్రైజ్ ది లార్డ్. ఓకే, పాములను ఎత్తి పట్టుకుందరు. నెక్స్ట్ కంటిన్యూ. మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని చేయదు. హల్లెలూయా. అంటే పొరపాటున నువ్వు పాయిజనస్ ఫుడ్ కానీ ఏదైనా తాగేసినా కానీ నీకేమవుదంట, నీకు హాని అవ్వదు. హల్లెలూయా. మనకు భారతదేశంలో మనకు తెలుసో తెలియకో చాలా పాయిజనస్ ఫుడ్, పాయిజనస్ డ్రింక్, పాయిజనస్ ఎయిర్ మనం బ్రీత్ చేస్తూ ఉంటాం, తింటూ ఉంటాం, తాగుతూ ఉంటాం. ఓకేనా? కానీ ఇవన్నీ కూడా మనం అటాక్ చేయకుండా కాపాడేది ఏంటో తెలుసా? నీలో నాలోన దేవునికి జీవం అని. హల్లెలూయా. సో తెలుగు కూడా పొరపాటు తినేసావు అనుకో, రాదడా బా ఈ రక్కుందు రాదడా అని ఏం చేసుకో, ఈ బాడీని నువ్వు ఏం చేసుకోలేసా, రెక్టిఫై చేసుకో. హల్లెలూయా. ఒక మాట చెప్పిన, ఒక క్రైస్తవునికి ఉన్న బెనిఫిట్, యూ హ్యావ్ ద సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఇన్సైడ్ ఆఫ్ యూ. నిన్ను స్వస్థపరిచే ఒక మెకానిజం నీలో ఉంది. హల్లెలూయా. నువ్వు ఏదైనా డేంజరస్ నువ్వు తిన్నావు అనుకో, అది నీ మధురంగా మార్పి నీ బాడీకి బెనిఫిట్ అయిపోతుంది. హల్లెలూయా. అలా అని వెళ్ళి బయట పాయిజనస్ ఫుడ్ తీసుకోమని చెప్తలేదు నేను. అంటే పొరపాటుని ఎవడో నేను చంపేయాలని పెడితే అప్పుడు నీకు ఏది కాదని చెప్తున్నాను. హల్లెలూయా. అందుకని పాస్టర్ గారు చెప్పారు, పైగా దుంకేసావు అనుకో, కాలేజ్ చేతి నిరుగుతాయి నీకు. కానీ ఎవడో దోసేస్తే నీకేం కాదు. నమ్మిన ఆమె చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. రోగుల మీద నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? రోగుల మీద చేతులు ఉంచినప్పుడు చెప్పండి. చేతులు ఉంచినప్పుడు చెప్పండి. ప్రార్థన చేసినప్పుడు కాదని చెప్పండి. యేసుప్రభువు వారు రోగుల మీద ప్రార్థన చేయమని చెప్పలేదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడే. సో ఎవరైనా బాగాలేదనుకోండి, ఏం కాదు బ్రదర్ నీకు బాగుంటుంది చేసి వాళ్ళు ఆటోమేటిక్ హీలింగ్ పొందుకుంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మీ ఇంట్లో ఎవరైనా నెక్స్ట్ టైం బాగాలేదు అన్నారు అనుకోండి, రామ్మా నేను డాక్టర్ ఫీజు నాకు ఇవ్వని చెప్పండి. హల్లెలూయా. ఇలా చేతి పెట్టండి, యేసు నామమున స్వస్థత కలుగును గాక అని చెప్పండి. మీరు ఎప్పుడైతే మీరు చెప్తారో మీ మాటను బట్టి జరుగుతుందండి. హల్లెలూయా. అసలు ఇతరులకి బాగాలేనప్పుడే వారి మీద చేతులు పెట్టిన వాళ్ళు స్వస్థత పొందుకున్నప్పుడు నీకు కూడా బాగాలేదు అనుకుని ఏం చేయి, సేమ్ ఆ చేతులు నీ మీద పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. 19వ వచనం. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. హల్లెలూయా. సో ఈ మాటలను చెప్పేసి యేసు ప్రభు ఏమైపోయారు? ఆరోహణం అయిపోయారు. అయిపోయి ఏం చేశారు? వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు అంటే ఇక్కడ ఇలా 2 చైర్స్ ఉన్నాయని అనుకోకండి. హలో, తండ్రి ఇక్కడ కూర్చున్నాడు, రైట్ సైడ్ యేసు ప్రభు ఉన్నారు, అట్లేం లేదు. ఈ వాక్యం అర్థం ఏంటంటే పరలోకంలో మొత్తం అథారిటీ మొత్తం ఎవరి చేతిలోకి వచ్చేసింది అంటే యేసు ప్రభు చేతిలోకి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్ మీ కంటిన్యూ. 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. హల్లెలూయా. విన్నారు, తర్వాత పరిశుద్ధతను పొందుకున్నారు. వీళ్ళు ఏం చేసిన వాళ్ళందరూ వాక్యమును ప్రకటించిరి. హల్లెలూయా. సో మీరు వింటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మీరు అందరూ ఏం ప్రకటించాలి? నీకు నచ్చింది కాదు, వాక్యమే ప్రకటించాలి. నీ ఐడియాస్ కాదు, నీ యొక్క థియాలజీ కాదు, నీ స్టోరీస్ కాదు, నీ సాక్ష్యం కాదు. ప్రకటించాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. నీ సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉన్నా సరే మనుషులు లక్ష్యం తీసుకురాలి. కొన్ని సాక్ష్యాలు ఏంటాం, కన్నీటి సాక్ష్యాలు, అబ్బాయి గారు ఏమంటావు. హలో, సాక్ష్యం ఏం చేస్తుంది తెలుసా? నీ హృదయం తెరుస్తుంది, దేవుని వాక్యమును నీ రక్షణ తీసుకొస్తుంది. అంటే సాక్ష్యం ఇంపార్టెంట్ కాదని చెప్తలే, సాక్ష్యం ఏం చేస్తుంది అంటే మనుషుల యొక్క హృదయం తెరుస్తుంది. కానీ వారి యొక్క హృదయంలో పడాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. లెట్స్ కంటిన్యూ టు రీడ్. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. కంటిన్యూ. ప్రభువు వారికి సహకారుడయుండి. పైన వచనం చూస్తేనేమో వెళ్ళిపోయారని ఉంది, మరి కింద ఎవరు మన సహాయకారంగా ఉన్నది? ప్రభు అంటే ఎవరండి? అక్కడ చూడండి, గమనించండి. ఇలాగూ ప్రభువైన యేసు వారితో చెప్పారు. ఎవరు చెప్పారు? ప్రభువైన యేసు. ఇక్కడ ప్రభువు వారికి సహాయకుడు. ఏ ప్రభు? ఇక్కడ ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నువ్వు లార్డ్ అన్న ప్రతిసారి యేసు ప్రభు అయిపోయి నువ్వు చూడక. ద లార్డ్ ఆఫ్ ది హార్వెస్ట్ ఇస్ ద హోలీ స్పిరిట్. కోత యజమానుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అంటే యేసు ప్రభు వారు వెళ్ళి ఏం చేశాడు? తన ఆత్మను పంపించాడు. ఆత్మ మన కింద పనిచేయడానికి రాలేదు, మనము ఆత్మ కింద పనిచేయడానికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్.
పక్కన ఇలా చెప్పండి, యేసు ప్రభు నీ కోసం బ్రతకడం లేదని చెప్పు. నువ్వు యేసు ప్రభు కోసం బ్రతుకున్నావు అని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బాస్ అండి కదా. హీఈస్ మై బాస్ అని చెప్పండి. అయ్యో రియల్లీ వాట్ యూ, నిజంగా నువ్వు అదే చెప్తున్నావా? కానీ కొన్నిసార్లు మన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే, ఆయన మన బాస్గా కనపడ్డా, ఆయన మన ఆశగా నెరవేర్చే వాళ్ళగా ఉంటాడు. ఆయన నా ఇది చేసి పెట్టుకోవా, అది చేసి పెట్టుకోవా, ఏదో నీకు నా పనులాగా. ఆయన నో, ఇట్స్ నాట్ లైక్ దిస్. అంటే స్టార్టింగ్ ఇలా నువ్వు ఉండొచ్చేమో, కానీ ఎదుగుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, తండ్రి నువ్వు నా జీవితానికి ప్రభు అయ్యి నువ్వు ఉన్నావు, నువ్వు నన్ను ఏం చేయమంటావు అని నువ్వు తెలుసుకుని నువ్వు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అని దేవునికి వాక్యం మనకి ఇవ్వబడింది. ఓకే, కంటిన్యూ. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు ఏం చేస్తారు తెలుసా? తన ఆత్మ ద్వారా నువ్వేమే మాటలు పలుకుతున్నావో అవి నిజము అని ఆయన ప్రూఫ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అందరూ నా వైపు చూడండి, నేను వాక్యం ముగిస్తున్నాను. అంటే నువ్వు అంటున్నావు యేసునామ సాతానా పో అన్నావు. అయితే ప్రభువారు ఏం చేస్తారు? తన ఆత్మ ద్వారా నువ్వు పలికిన మాటను ఏం చేస్తాడంటే ఆయన నెరవేరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటే నువ్వు సరదా కూడా ఏమనక్క, ఆయన్ని జరిగిపోతాయి. ఆ రెండు విధములుగా, మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు. ఓకేనా? సో అందుకే ఇతరులతో నువ్వు మాట్లాడేటప్పుడు కేవలం జీవమే నువ్వు పలుకు, ఆశీర్వాదమే నువ్వు పలుకు. హల్లెలూయా. ఓకే, ఫినిష్ చేద్దాం. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. హల్లెలూయా. సో నువ్వు బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఓకేనా, మెల్లగా స్పష్టంగా అర్థమైన రీతిలో నువ్వు చదివావు అనుకో, ఆ మాట నమ్మడానికి అవకాశం ఇస్తావు. ఎప్పుడైతే మాట నమ్ముతావో నువ్వు దాని వెనకాలన్న మహిమను నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. సో ఈరోజు మనందరం ఉపవాసం ఉన్నామని భావిస్తున్నాను. రేపు కూడా మనము ఉపవాసం ఉండబోతున్నాము. ఓకేనా? సో ప్లీజ్ కైండ్లీ ఫాస్ట్. దాంతోపాటు ప్రార్థన చేయండి, వాక్యం వినండి, వాక్యం ధ్యానించండి, వాక్యం ప్రకటించండి. ఓకేనా? దట్స్ గుడ్. సో ఈ వాక్యం విన్నా నువ్వు, నేను నీతో మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఆన్లైన్లో చేస్తున్నావేమో, రేపటి రోజు ఈ వాక్యం వింటూ కూడా నేను ఇంకా యేసు ప్రభు వారిని నీకు సొంత రక్షకునిగా ప్రభువుగా నేను అంగీకరించలేదు అంటే నీకోసం నేను ప్రార్థిస్తున్నాను. సో నా తర్వాత ఇంకో మాటలు చెప్పవలసిందని కోరుచున్నాను. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకముగా నేను నమ్ముతున్నాను. నా జీవితానికి నీవే ప్రభువని రక్షకుడని అంగీకరిస్తున్నాను. ఆమేన్. సో దాంతోపాటు పరిశుద్ధాత్మ యొక్క బహుమానం కూడా ప్రభువారు మీకు ఇవ్వాలని ఆశపడుచున్నాడు. సో ఎవరైతే ఇక్కడ ఉన్నారో లేదా ఆన్లైన్లో చేస్తున్నారో ఇంకా మీరు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఇప్పుడే పొందుకోండి. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ రహన్నమాన్ ఈడే బోన్ ఓ శిబహసాకర. తండ్రి ప్రవేశిస్తున్నామన ఇక్కడ ఉన్న వారి నిమిత్తము రేపటి రోజు ఆన్లైన్లో చూడబోచిన వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. వారు ఈ క్షణమే నీకు ఆత్మను పొందుకుందరు కాక. Be filled with the Spirit of God right now in the name of our Lord Jesus. Amen, amen, amen. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Okay, మనం కృతజ్ఞత అర్పణలు మనం అర్పించుకుందాము. Thank you all. Praise the Lord.